ప్రేక్షకులకు నమస్కారం. మనలో చాలామందికి చక్కటి క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా మంచి ఉద్యోగం రాక లేదా మరికొంతమందికి మంచి ఉద్యోగం వచ్చినా అది ఎక్కువ కాలం నిలబడక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఏమైపోతుందంటే చదువు పూర్తి చేసుకున్న తర్వాత మంచి ఉద్యోగం కానీ రాకపోతే మనం పడే బాధ నిజంగా చెప్పాలంటే మాటలతో చెప్పలేము అని చెప్పవచ్చు. కొంతమంది ఏమో ఉద్యోగాల్లో అలా ప్రారంభం చేసిన కొద్ది కాలంలోనే చాలా పై స్థాయికి ఎదిగిపోతుంటారు. వారి ఉద్యోగ జీవితం 25 ఏళ్ళు, 30 ఏళ్ళు గమనిస్తే ఎప్పుడు కూడా పెద్ద సమస్య ఉండదండి. మరికొంతమంది చూస్తే చదువులో వారు సరస్వతి పుత్రులుగా ఉంటారు. కాకపోతే ఉద్యోగం 6 మాసాలు చేయడం, మళ్ళీ ఉద్యోగం చేజారిపోవడం గమనిస్తూ ఉంటాం. ఉద్యోగం చేజారిపోవడం మనం చూస్తూ ఉంటాం. నిజంగా వారు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఏమైపోతుందంటే ఉద్యోగ జీవితంలో అభివృద్ధి లేక ఇబ్బంది పడేవారు, సరైన ఉద్యోగం లేక, ఆదాయం లేక చాలామంది ఇబ్బంది పడేవారిని మనం నిత్యం చూస్తూ ఉన్నాము అని చెప్పవచ్చు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా ఉద్యోగ జీవితం మీద ఏ గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఒకవేళ ఉద్యోగం రాకపోతే ఎటువంటి పరిహారాలు చేయాలి, ఉద్యోగంలో తరచూ మార్పులు ఎవరికైతే జరుగుతున్నాయో అటువంటి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలనే అంశాలు ఈరోజు కార్యక్రమంలో క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా చూసుకుంటే చాలామందికి ఇంతగా ఉద్యోగ జీవితం విషయానికి వస్తే సమస్యలు రకరకాలుగా ఎదుర్కొంటున్నారు. కొంతమందికి ఏమో పై అధికారులతో పడక, కొంతమందికి ఏమో పనిచేసిన తర్వాత సంస్థ వారు జీతాలు చెల్లించక సరైన సమయానికి, కొంతమంది కష్టపడి పనిచేసి ప్రమోషన్ వస్తుంది అని చెప్పనుకుంటే అది రాకపోవడం, ఆ తర్వాత ఈ సంస్థ వారు తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల ఉద్యోగాలు కోల్పోయి ఏళ్ల తరబడి సరైన ఉద్యోగం రాక ఇబ్బంది పడేవారిని మనం చాలామంది చూస్తున్నాం. అందులో ప్రస్తుతం ఈ సంవత్సరం చూస్తుంటే మనకు నిజంగా చెప్పాలంటే ఈ రెసిషన్ ఎఫెక్ట్ వల్ల ఉద్యోగాల కోత ఎక్కువగా మనం గమనిస్తున్నామండి. అంటే ఒక్కొక్క పెద్ద పెద్ద సంస్థ వారు కూడా కొన్ని వేల మందిని రాత్రికి రాత్రే ఉద్యోగాల నుంచి తొలగించడం కూడా గమనిస్తున్నాం. ఆ తర్వాత వారు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడేవారు కూడా ఉన్నారని చెప్పొచ్చు. అటువంటి వారికి జ్యోతిష్ శాస్త్రరీత్యా ఎటువంటి పరిహారాలు చేస్తే ఉద్యోగ జీవితం స్థిరంగా సాగుతుంది అన్న విషయాలు తెలుసుకుందాం. ప్రధానంగా ఏ వ్యక్తి జాతకంలో అయితే సూర్య, చంద్ర, కుజ గ్రహాల యొక్క స్థితి బాగుంటుందో, ఈ గ్రహాలు యోగిస్తుంటాయో అటువంటి వారు ఉద్యోగ జీవితంలో చక్కగా రాణిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కూడా వీరికి వస్తూ ఉంటాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగంలో కూడా రాణిస్తూ ఉంటారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జన్మ లగ్నం నుంచి 6వ స్థానాన్ని, 10వ స్థానాన్ని మనం ఎక్కువగా పరిశీలన చేయాల్సి వస్తుంది. ఈ 2 స్థానాల్లో చెడు గ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉన్నప్పుడు కానీ, వాటి యొక్క దశలు అంతర్దశ లాంటివి నడుస్తున్నప్పుడు కానీ ఉద్యోగ జీవితంలో ఇబ్బంది వస్తుంది. ఈ 2 స్థానాల్లో 6, 10 స్థానాల్లో ముఖ్యంగా జన్మకుండల ప్రకారంగా మంచి గ్రహాల యొక్క స్థితి ఉంటే తప్పకుండా కూడా మనం ఇందాక చెప్పుకున్నాం నుండి ఉద్యోగ జీవితంలో అతి తక్కువ కాలంలోనే పై స్థాయికి చేరుకోవడం కూడా మనం గమనించవచ్చు. కాబట్టి ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని మనం అనలైజ్ చేసినప్పుడు అది తెలుస్తుందండి. కానీ ఇక్కడ ఇది అందరికీ ఉపయోగపడాలి కాబట్టి కొన్ని చక్కటి పరిహారాలు ఇక్కడ నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా కూడా ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వారు పాటించాల్సిన పరిహారం విషయానికి వస్తే సూర్యగ్రహం యొక్క ఆరాధన ప్రతినిత్యం చేయాలి. ముఖ్యంగా ఆదివారం రోజు ఎక్కడైనా ఆలయంలో నవగ్రహాలు ఉంటే ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని చెప్పి కోరుకుంటూ నవగ్రహ ప్రదక్షిణలు కనీసం 108 చేసే ప్రయత్నం ఆదివారం పూట చేయాలి. ఆదివారం పూట ఉపవాసం ఉండాలి. సూర్యగ్రహం యొక్క ఆరాధన ప్రత్యేకంగా ఆదివారం పూట చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే క్రమేపీ కూడా జాతకంలో ఏదైనా చెడు గ్రహాల ప్రభావం వల్ల ఉద్యోగం రాకపోతే ఆ గ్రహ ప్రభావం తగ్గి సూర్యగ్రహం అనుకూలించడం వల్ల మంచి ఉద్యోగం లభిస్తుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఉద్యోగం లేని వ్యక్తులు కానీ, ఉద్యోగం కోల్పోయిన వ్యక్తులు కానీ, లేక నిరుద్యోగిగా ఉన్నటువంటి వారు ముఖ్యంగా మంచి ఉద్యోగం రావడం కోసం సూర్యోదయానికన్నా ముందే ప్రతిరోజు కూడా నిద్రలేచే ప్రయత్నం చేయాలి. లేటుగా చాలామంది నిద్రలేస్తుంటామండి. ఎందుకంటే ఎలాగో ఉద్యోగం లేదు, లేచి ఏం చేయాలని చెప్పి అంటుంటాం. అలా కాకుండా ముఖ్యంగా ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం కోసం సూర్యోదయానికన్నా ముందే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని సూర్య భగవాన్ యొక్క ఆరాధన యథాశక్తిగా చేసే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ప్రతి శనివారం కూడా ఉద్యోగం వచ్చేదాకా ఎక్కడన్నా ఆలయం దగ్గర రావి చెట్టు ఉంటుంది కదండి, మామూలుగా ఆలయాల్లో రావి చెట్టు, వేప చెట్టు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఈ రావి చెట్టు దగ్గర కాస్త బెల్లము, కొద్దిగా నువ్వులు, కొద్దిగా పుష్పాలు, అందులో ఏమాత్రం అవకాశం ఉన్నా నీలిరంగు పుష్పాలను ఆ రావి చెట్టు మొదట్లో ఏర్పాటు చేసి, రావి చెట్టుకు వేప చెట్టు 2 ఉంటే ఈ 2 దేవతా వృక్షాలు కాబట్టి యథాశక్తిగా అక్కడ ప్రదక్షిణలు చేయాలి.
అదేవిధంగా అక్కడ కూర్చొని శనివారం రోజు హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని ఒకసారి కానీ 3 సార్లు కానీ 11 సార్లు కానీ పఠించే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే ఈ పరిహారాల వల్ల మంచి ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా అనునిత్యం సూర్యగ్రహ ఆరాధన చేస్తూ సూర్యభగవాన్ని పూజిస్తుంటే ఉద్యోగ జీవితంలో సమస్యలు రాకుండా ఉండడానికి కూడా చక్కగా అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారు ఆదివారం పూట ఎంత చక్కగా నియమాలు పాటిస్తే ఉపవాసం ఉండడం, గుడికి వెళ్ళి అలవాటు చేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా ఆదివారం రోజు బాదం పప్పును భగవంతుడికి నైవేద్యంగా సమర్పించే ప్రయత్నం చేయడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ప్రతి నిత్యం ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించడం కోసం చెరుకు రసంతో శివాభిషేకం చేయాలని, ఈ విధంగా చేస్తే మంచి ఉద్యోగం లభించే అవకాశం కూడా వీరికి, అంటే ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం కూడా మెరుగుపడుతుంది అని చెప్పవచ్చు. కాబట్టి మన ప్రేక్షకులు ఎవరైతే ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారో, ఉద్యోగం రాక ఇబ్బంది పడతారో, ఉద్యోగ జీవితంలో మనం ఇందాక చెప్పగా ఎవరికైతే తరచూ మార్పులు జరుగుతున్నాయో, అంటే కొంతకాలం ఉద్యోగం చేయడం, మళ్ళీ సంస్థ వారు తీసేయడం, లేదా మనకు నచ్చక మనమే ఉద్యోగం వదిలిపెట్టడం, తర్వాత మరొక ఉద్యోగం వెంటనే దొరక్క ఇబ్బంది పడుతున్నారు అందరూ ఉద్యోగస్తులకు నేను చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా ఉపయోగపడతాయి అని చెప్పవచ్చు. ఇక జ్యోతిష్ శాస్త్రరీత్యా చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఒక్కొక్క రాశి వారి మీద ఒక్కొక్క గ్రహం యొక్క ప్రభావం ముఖ్యంగా ఉంటుంది. దీనివల్ల ఉద్యోగ జీవితంలో వారు రాణించడం కానీ, లేకపోతే చెడు గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటే వారు ఇబ్బంది పడడం కానీ జరుగుతుందండి. దీన్ని ఆధారంగా చేసుకుని రాబోయే కార్యక్రమంలో ఒక్కొక్క రాశి వారు ఉద్యోగ జీవితంలో ఎటువంటి సమస్యలను ఎక్కువగా వారు ఎదుర్కొంటారు అన్న అంశం, దాంతోపాటుగా ఆ ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఏ విధంగా అధిగమించవచ్చు, ఏ పరిహారాలు వారు పాటించాలన్న అంశాలు రాబోయే కార్యక్రమంలో ఒక్కొక్క రాశి వారి గురించి వివరంగా వివరించే ప్రయత్నం చేశాను. అది గాన మనం తెలుసుకుని పెట్టుకుంటే జీవితాంతం కూడా ఉద్యోగ జీవితంలో సమస్యలను అధిగమించే శక్తి తప్పకుండా కూడా మనకు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు అని చెప్పవచ్చు. ఇక రాబోయే కార్యక్రమంలో మేషరాశి వారు ఉద్యోగ జీవితంలో ఏ విధంగా ఏ మేరకు రాణిస్తారు, ఎటువంటి సమస్యలు వీరికి ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే అవకాశం ఉంది అన్న అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.